వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. మొంతా తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు పూర్తి స్థాయిలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రెవెన్యూ, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, విద్యుత్, వైద్య వంటి పలు శాఖల సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రజల ప్రాణాలు కాపాడడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యతని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్న ఆయన అధికారులు 24 గంటల పాటు విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. ప్రతి గ్రామానికి ఒక పోలీసు అధికారితో పాటు సచివాలయ సిబ్బందిని నియమించి రోడ్లు, కలవర్టులు, వాగులు వంటి ప్రదేశాల్లో భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు టోల్ ఫ్రీ నంబర్ 112కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు. అలాగే తుఫాను సమయంలో తప్పుడు సమాచారం, పుకార్లు నమ్మరాదని, అధికారుల సూచనలు ఖచ్చితంగా పాటించాలని ఎస్పీ సూచించారు. అలాగే గూడూరు, నారాయణపేట, సత్యవేడు మండలాల్లోని ముంపు ప్రాంతాలను ఎస్పీ సుబ్బారాయుడు సందర్శించారు. సహాయక చర్యలను సమీక్షించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. జిల్లా, డివిజన్ స్థాయిలో కమాండ్ కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేసి డీఎస్పీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సర్వీసు బృందాలు పరికరాలతో సిద్ధంగా ఉన్నాయని ఎస్పీ తెలిపారు. తిరుమలలో కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. నమస్కారం. తిరుపతి జిల్లాలో ఎక్కువగా కోస్టల్ ఏరియాలో ఈ వర్షపాతం నమోదవుతుంది. దానికి అనుగుణంగా అన్ని రకాల గౌరవ కలెక్టర్ గారు, స్టేట్ ఇంటి రిప్రజెంటేటివ్గా వచ్చిన అరుణ్ బాబు గారు, మేము అంతా కలిసి తిరుగుతున్నాము. ప్రజలకు ఒకటే మనవి, అత్యవసరం అయితే తప్ప బయటకి రాకుండా ఏవైతే సూచనలు ఉన్నాయో అవన్నీ పాటించాలి. అవసరార్థం మాత్రం బయటికి రావాలి. ముఖ్యంగా ఎక్కువ ఈ రోడ్డు మీద ఉన్న ఈ కల్వర్ట్స్ ఇలాంటివి అవసరమైతే తప్ప దాటకుండా ఉండి అన్ని రకాల భద్రతా చర్యలు మీరు పాటించండి. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ మరియు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా సమాయత్తమై ఉన్నారు. మీరందరూ కూడా సురక్షితంగా ఉండడమే ఈ అన్ని ప్రభుత్వ బాధ్యత. దాన్ని ఖచ్చితంగా మీరు పాటించాలని కోరుకుంటున్నాను.